హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబు రానున్నారు. ఏపీలో అధికారం చేపట్టాక రెండోసారి తెలంగాణకు చంద్రబాబు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకంపై చర్చించనున్నారు. టీడీపీకి పూర్వ వైభవం కోసం పార్టీ అధ్యక్షుడు సభ్యత్వ నమోదుపై తెలంగాణ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబు రానున్నారు. ఏపీలో అధికారం చేపట్టాక రెండోసారి తెలంగాణకు చంద్రబాబు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సందీప్, ఏపీ ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్కు రావడం, అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఫండ్ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా గత నెల రోజుల క్రితమే కూడా ఎన్టీఆర్ మొదటిసారి కూడా ఇక్కడికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణ టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఘన స్వాగతం పలికారు. అలాగే రేవంత్ రెడ్డితో ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చల తర్వాత ఈసారి రెండోసారి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఫండ్కు రావడం కూడా, అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ జిల్లాలకు సంబంధించిన అందరి ముఖ్య నేతలతో కూడా ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఫండ్లో కూడా చంద్రబాబు సమావేశమవుతున్నారు. ముఖ్యంగా బూత్ స్థాయి నుంచి కార్యకర్తలకు సంబంధించి కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేతలకు కూడా సూచించడం జరిగింది. అలాగే ముఖ్యంగా సభ్యత్వం నమోదు, అలాగే జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు కాకుండా జిల్లా హైడాక్ కమిటీలు కూడా నియమించాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు. అలాగే టీటీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించున్నారు. ముఖ్యంగా గతంలో ఏ విధంగానైతే తెలంగాణలో పార్టీ బలంగా ఉండే ఆ విధంగా కూడా పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి, పూర్వవైభవం తీసుకొచ్చి ఆ పార్టీని ఇక్కడ క్రియాశీలకంగా ఉండాలి, ఒక పవర్ఫుల్ లెక్క ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ఇటు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నారా బ్రాహ్మణి అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ తప్పకుండా పార్టీని బలోపేతం చేసే బాధ్యతగా ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఏదైతే చంద్రబాబు ఫ్యామిలీ పూర్తిగా ఇటు ఏపీపై దృష్టి పెట్టా, ఇటు నారా బ్రాహ్మణి ఇక్కడ తెలంగాణపై దృష్టి పెడుతుంది. ఎందుకంటే తెలంగాణలో కేవలం నాయకులు మాత్రమే పార్టీని వదిలి వెళ్ళారు, కార్యకర్తలు అలాగే ఉన్నారు. తప్పకుండా ఇక్కడ స్కోప్ ఉంది, అధికారంలోకి వచ్చే స్కోప్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం ఇచ్చే విధంగా కూడా ఇటు టీడీపీ పనిచేసి తప్పకుండా ఇక్కడ కార్యకర్తలు అలాగే ఉన్నారు. గ్రామీణ స్థాయి నుంచి కూడా కార్యకర్తల పార్టీ బలోపేతంగానే ఉంది. తప్పకుండా ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. అలాగే ముఖ్యంగా నెల రోజులకు ఒక్కసారి కూడా తెలంగాణలో పర్యటించాలని చెప్పేసి కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే కూడా నెల రోజుల తర్వాతనే కూడా ఈరోజు మరోసారి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఫండ్కు రానున్నారు. అలాగే టీటీడీపీ నేతలతో కూడా వారానికి ఒక రోజు కూడా వారితో భేటీ అవుతారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కూడా దాదాపుగా 15 సీట్లు గెలిచినటువంటి టీడీపీ ఇక్కడ గత ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేకపోయింది. ఈసారి తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయాలి. అలాగే సభ్యత్వ నమోదుపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే టీడీపీకి గ్రామీణ స్థాయి నుంచి కూడా బలం ఉంది కనుక తప్పకుండా సభ్యత్వంపై దృష్టి పెడితే రాబోయే రోజుల్లో తప్పకుండా సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ చేయవచ్చు, పార్టీ క్యాడర్ని కూడా ఆత్మస్థైర్యం నింపొచ్చు అనే విధంగా కూడా మనం పెట్టాలి. అలాగే జిల్లాల వారీగా కూడా సమావేశాలు పెట్టాలి. తనే తప్పకుండా హాజరవుతానని చెప్పేసి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అందులో భాగంగానే కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు టీటీడీపీ నేతలతో కూడా భేటీ అవుతున్నారు. ప్రతి కార్యకర్త కూడా తన అండగా ఉంటాను, ఏపీ తెలంగాణ తనకు 2 కళ్ళని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు కూడా కొన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా ఈరోజు ట్రస్ట్ భవన్లో చర్చిస్తున్నారు. ముఖ్యంగా టీటీడీపీ అధ్యక్షుడిపై, ఎందుకంటే 9 నెలల క్రితం కూడా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అధ్యక్షుడి నియామకం జరగలేదు. దానికి సంబంధించి కూడా గత పొలిట్ బ్యూరో సమావేశం కూడా చర్చించడం జరిగింది. ఈ 2-3 రోజులకు కూడా టీటీడీపీ అధ్యక్షుడిపై నియామకం ఉంటుందని కూడా చెప్పవచ్చు. సందీప్, మరి ఈ సమావేశంలో తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడి నియామకంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా?
ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా కొంతమంది వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా టీడీపీలోకి వచ్చేందుకు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ వేరే బీజేపీలకు కూడా ప్రత్యామ్నాయంగా టీడీపీ పార్టీ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏపీలో కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ కూడా బీజేపీ కూడా బలంగా ఉంది. కనుక ఇటు బీజేపీతో కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పూర్తిగా బీఆర్ఎస్ బలహీనపడిన నేపథ్యంలో కూడా అది ప్రాంతీయ పార్టీ బలహీనపడితే తప్పకుండా మరో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో గతంలో టీడీపీ చాలా బలంగా ఉండే అటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత టీడీపీ బలహీనంగా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనంగా మారడం టీడీపీ బలంగా మారుతుందని చెప్పేసి కూడా నేతలు భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్, ఎందుకంటే గతంలో టీడీపీలో పనిచేసేటువంటి నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో తిరిగి గర్వాపసిలో భాగంగా కూడా ఇటు టీడీపీలోకి వచ్చేందుకు కూడా వారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పాత సీనియర్ టీడీపీ నేతలకు ఇక్కడ వస్తే తప్పకుండా అవకాశం ఇస్తాం అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. కొద్ది రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఇటు టీడీపీలో చేరే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.